దళాలు కలిసి ఫస్ట్ టైం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది సార్. అంటే అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు కూడా ఆ పిఎం మీద తువ్వు అని ఊసే పరిస్థితి వచ్చింది. మీరు ఈ మాట చెప్పారు, చెప్పిన 3-4 గంటలకే మిడ్ నైట్ 1ంటికి మా తీవ్రవాదులు ఎవరైతే మనం పెంచి పోషిస్తున్నామో ఆ తీవ్రవాదం మీద అటాక్ జరిగింది. 1-2 ప్లేస్లో కాదు, 9 ప్లేసులు. అది 9 ప్లేసులు కూడా భారత సిస్టమేటిక్గా పక్క దేశాలు చెయ్యెత్తి వేలెత్తి చూపినంత విధంగా సిస్టమేటిక్గా మన మీద ప్లాన్ చేశాయి. ప్లాన్ చేస్తా కూడా కొన్ని చెప్పినాయి. మేము ఎవరైతే మీరు మా సిటిజన్స్ చెప్పారు, కానీ మేము మీ సిటిజన్స్ జోలు రావట్లేదు, ఓన్లీ మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద జోలు మాత్రమే వెళ్తున్నాం. మీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాం, ఇది కరెక్ట్ కాదు, మీరు పెంచి పోషిద్దని చెప్పి వార్నింగ్ ఇస్తే మీరు అది ఇది కాలేదు. సో అందుకని మేము ఉగ్రవాదులు మాత్రమే చంపుతామని చెప్పి చంపడం జరిగింది సార్. చంపుతా కూడా వాళ్ళు మనం ఏం చేసామంటే ఎగ్జాక్ట్గా మన ఉపరితలం ఏదైతే ఉందో గగనతలంలో మన క్రాస్ లైన్, మన బోర్డర్ లైన్ క్రాస్ కాకుండా మనమైతే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన ఆర్మీ ఎక్విప్మెంట్ మనం తయారు చేసాము. అందులో దాదాపుగా 3 రఫేల్ కానీ, మిరాజ్ కానీ, లేదంటే సుఖోయి కానీ మనం 3 వాడటం జరిగింది సార్. 3లో మొదటి 2 అయితే వాళ్ళ మీద ఆపరేషన్ అయితే సుఖోయి ఈ 2ని కాపాడడానికి మనం వాడాం సార్. మన ఏరియా, మన బోర్డర్, మన టెరిటరీలో ఉంది. పాకిస్తాన్ ఎక్కడైతే 9 స్థావరాలు ఉన్నాయో 9 స్థావరాల్లో మనం పంపించి అక్కడ మట్టు పెట్టడం జరిగింది సార్. విచిత్రం ఏంటంటే సార్, మన్సూలా అజాదాన్ అని ఒక అతను ఉన్నాడు సార్. ఆ టెర్రరిస్టు అతను ఏమన్నాడంటే ఆఖరికి వాళ్ళ చావులు చూసిన తర్వాత, వాళ్ళ కుటుంబ సభ్యుల చావులు చూసిన తర్వాత నేను ఎందుకు చనిపోలేదు, ఇది చూడటానిక నేను బతుకుందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చారు సార్. మన భారత ఆర్మీ ఎంత మంచోళ్ళు అంటే, నిజంగా చెప్పాలంటే మనల్ని వాళ్ళ ఊత కోసుకొస్తే మనం మన సాంప్రదాయాలను గౌరవిస్తా వాళ్ళకి నిద్రలోనే ప్రశాంతమైన చావును ప్రకటించావు సార్. అంటే మనం అక్కడ కూడా ఎంత సెంటిమెంట్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత ఇదిగా మనం ఆపరేషన్ చేసామో చూడండి సార్. దాంతోపాటు ఆపరేషన్ కంటే ముందే మన భారత ప్రభుత్వం కానీ, మన భారత ప్రధాని కానీ, ఇక్కడున్న ఎవరైతే జనాలు మన సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి మార్కెట్ డీల్ కనెక్ట్ చేయడం కానీ, మీరు జాగ్రత్తగా ఉండి దేనికైనా మనం రెడీగా ఉన్నాం. మన బిడ్డలు చనిపోయారు, ఎప్పుడు మనం ఇలాగే ఉంటే వాళ్ళు మన మెడ మీద, మన తల మీద తొక్కుతారు. మారింది ఇది భారతం, నవయుగ భారత్, మనం మారాలి, మనం తొక్కి చూపిద్దామని చెప్పి మన యొక్క సిటిజన్స్ అందరికీ ఒక మాట చెప్పే డైరెక్ట్గా మనం అటాక్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగానే హిందూ జలాలను కానీ అన్నిటినీ క్లోజ్ చేయడం కానీ, అలాగే పక్క దేశాలతో మాట్లాడి ఏది జరిగింది, ఏంటి, మేము అటాక్ చేయబోతున్నాం, ఎందుకు చేయబోతున్నాం, బికాస్ ఆఫ్ వాళ్ళు మా బోర్డర్లో క్రాస్ అయ్యి మా సిటిజన్స్ చంపారు, సో టెర్రరిజం ఎక్కువ అవుతుంది, దాన్ని మనం క్లోజ్ చేయాలి. మేము పాకిస్తాన్లోని సిటిజన్కి అగెన్స్ట్ కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న